హలో ఎవరీవన్, దిస్ ఇస్ రాంబాబు. వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. మన 9th క్లాస్ బయాలజీలో నేల కాలుష్యం, సాయిల్ పొల్యూషన్ అనేటటువంటి చాప్టర్ ఒకటి మిగిలిపోయిందండి. ఈ సాయిల్ పొల్యూషన్ అనేటటువంటి ఈ చాప్టర్ చెప్పినట్లయితే మనకి కంప్లీట్గా 9th క్లాస్కి సంబంధించినటువంటి 100% సిలబస్ కూడా పూర్తయిపోతుంది. ఇది దాదాపు మరి ఏపీలో ఉన్నటువంటి 9th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి చాప్టర్లో కూడా మనకి సాయిల్ పొల్యూషన్ ఉన్నట్లయితే అది ఏపీకి కూడా యూజ్ అవుతుంది. మ్యాక్సిమం జనరల్గా ఇదేంటంటే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ వాళ్ళకి కూడా 100% యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. హెచ్జిటి కంటే కొంచెం ఒకసారి ఆలోచించాలి. కానీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కూడా మొత్తం మనకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రిలవెంట్గా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా బాగా ఉపయోగపడతాయండి. 8th 9th టెక్స్ట్ బుక్లు తీసుకున్నప్పుడు ఏపీలో ఉన్నటువంటి 8th 9th సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్లో స్టాండర్డ్ తక్కువగా ఉంది. మరి ఇప్పుడు డిఎస్సిలో మాత్రం ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోంచి అడుగుతున్నాడు కాబట్టి ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ చాప్టర్లు కూడా చాలా వరకు యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం డెప్త్ ఎక్కువగా ఉంది ఇక్కడ. ఈ ఏపీలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ల కంటే తెలంగాణలో ఉన్నటువంటి అకాడమీ బుక్స్ అనేటటువంటి కొంచెం డెప్త్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా ఏపీలో డిఎస్సి రాసేటటువంటి బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మాత్రం 100% యూజ్ అవుతాయి. తర్వాత మిగిలినటువంటి వాళ్ళకి హెచ్జిటి వాళ్ళకి ఉన్నటువంటి టాపిక్లో ఈ సాయిల్ పొల్యూషన్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నట్లయితే వాళ్ళు కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఇక్కడ మరి నేల కాలుష్యం గురించి ఈరోజు డిస్కస్ చేద్దామండి. మరి మనం నివసిస్తున్నటువంటి భూగోళంలో వాతావరణము, శిలావరణము, జలావరణము, తర్వాత జీవావరణం ముఖ్యమైనటువంటి అంశాలండి. వాతావరణం అనేది వాయువులతో కూడినటువంటిది. నెక్స్ట్ శిలావరణం అంటే భూమిపైన ఉన్నటువంటి మట్టి, నేలతో తయారైన రాళ్లతో తయారైనటువంటి పొర. తర్వాత జలావరణం అంటే హైడ్రోస్పియర్, ఇది నీటితో తయారవుతుంది. తర్వాత జీవావరణం అంటే మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు మొత్తాన్ని కలిపి జీవావరణం అంటారు. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి అనేక సంవత్సరాల పాటు చర్యలు జరపడం వల్ల మనకి ఈ భూమి మీద జీవరాశులు మనుగడ అనేది సాధ్యమవుతుంది. మరి కానీ గత కొంతకాలంగా మరి పరిశ్రమలు కానివ్వండి, నిర్మాణాలు, రవాణా, వ్యవసాయం, అడవుల నరికివేత, వీటన్నిటి కారణంగా మనకి పర్యావరణంలో చాలా రకాలైనటువంటి మార్పులు అనేవి రావడం జరిగిందండి. మరి ఈ మార్పులు రావటం వల్ల ఏమవుతుందంటే మనకి నేల కాలుష్యం, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం ఏర్పడటం జరిగింది. అయితే ఇంతకుముందు 7th క్లాస్లో నేల ఏర్పడే విధానం గురించి నేర్చుకున్నాం. 8thలో గాలి కాలుష్యం, నీటి కాలుష్యం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ చాప్టర్లో 9th క్లాస్లో మనకి సాయిల్ పొల్యూషన్, నేల కాలుష్యం గురించి ఇక్కడ మనం నేర్చుకుందామండి. మన దేశంలో నేలని భూమాత అని పిలవటం జరుగుతుంది. ఎర్త్ ఈజ్ అవర్ మదర్ అని చెప్తారు. మనకి ఇక్కడ మన భారతదేశంలో నేలని భూమాత అని పిలవటం జరుగుతుంది. మరి మనకు కావాల్సిన ప్రతిదీ కూడా మనకి భూమి నుంచి రావటం జరుగుతుంది. సో కాబట్టి మరి భూమికి సంబంధించినటువంటి నేల అంటే ఏంటి, వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనం చూద్దామండి. చూడండి, గాలి, నీరు లాగే మనకి నేల కూడా ఒక సహజ వనరే, న్యాచురల్ రిసోర్స్. మరి ఇది ప్రకృతి మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి వనరు. మరి నేల లేకుండా మనం జీవించలేము. మరి భూమి ఉపరితలం పేద మేరకు అనేక రకాలైనటువంటి మొక్కల పెరుగుదలకు అవసరమైనటువంటి ఉపరితలమైనటువంటి పొర అనేది మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మరి ఇంకా ఖనిజాలు, క్రయక్షం చెందినటువంటి సేంద్రియ పదార్థాలు, గాలి, నీరు, ఇవన్నీ కలయిక వల్ల నేల అనేది ఏర్పడుతుంది. నేల దేంతో ఏర్పడుతుందంటే మనకి ఖనిజాలు, తర్వాత క్రమక్షయం చెందినటువంటి సేంద్రియ పదార్థాలు, అంటే విచ్ఛిన్నం చెందినటువంటి సేంద్రియ పదార్థాలు, గాలి, నీరు కలయిక వలన నేల అనేది ఏర్పడుతుంది. ఇంకా బ్యాక్టీరియా, పురుగులు, కీటకాలు, ఇవన్నీ కూడా మనకి వాటితో పాటు పెద్ద పెద్ద వృక్షాలు, జంతువులు కూడా మనకి భూమి మీద మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇందులో మనకి ఏం యూజ్ అయ్యేటటువంటిది ఇంపార్టెంట్ బిట్ అనేది పెద్దగా ఏం లేదు. ఈ జనరల్గా మనకి వాతావరణం అంటే వాయువుల గురించి చదువుకునేది. శిలావరణం అంటే రాళ్ళు, తర్వాత మృత్తికి సంబంధించింది. నెక్స్ట్ జలావరణం అంటే నీటికి సంబంధించింది. జీవవరణం అంటే జీవరాశులకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ భూమాతని, నేలని భూమాత అని పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి నేలలో ఉన్నటువంటి పదార్థాల్లో గాలి 25% ఉంటుంది. నేలలో గాలి అనేది 25% ఉంటుంది. ఖనిజ లవణాలు 45% ఉంటాయి. నెక్స్ట్ నీరు 25% ఉంటుంది. సేంద్రియ పదార్థాలు 5% ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ మరి నేల అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అనేది చూద్దామంటే ఇక్కడ చూడండి, మరి నేల అనేది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. నేల ఏర్పడటం అనేది ఒక భూమి మీద ఒక అంగుళం పొర ఏర్పడాలంటే కొన్ని 100 నుంచి 10,000 సంవత్సరాల టైం పట్టిద్ది. ఒక
ఒక అంగుళం పొర ఏర్పడాలంటే 100 సంవత్సరాల నుంచి 10,000 సంవత్సరాలు టైం అనేది పడుతూ ఉంటుంది. నెక్స్ట్ మరి ఈ నేల అనేది మాతృశిలలు క్రయక్షం చెందటం వల్ల మనకి ఏర్పడుతూ ఉంటుంది. అంటే నేలకు సంబంధించినటువంటి పెద్ద పదార్థాలు మాతృశిలలు అంటారు. అవి క్రయక్షం చెందటం వల్ల క్రమక్షయం చెంది ముక్కలుగా విడిపోవటం వల్ల నేల అనేది ఏర్పడుతుంది. మరి చూడండి, మనకి నేల తీసుకున్నట్లయితే నేల యొక్క మాతృ పదార్థాన్ని 3 క్షితిజ సమాంతర పొరలుగా విభజిస్తారు. అవి ఏంటంటే పై భాగాన్ని పై పొర అంటారు, నేల ఉపరితలంలో ఉండే భాగాన్ని పై పొర అంటారు, టాప్ లేయర్ అంటారు. తర్వాత ఇది జీవచర్యలు సేంద్రియ పదార్థాలు కలిగి ఉంటుంది. మధ్యలో ఉండేటటువంటి పొరని పదార్థాలని మధ్య పొర అనేక పదార్థాలు ఖనిజాలు కలిగి ఉంటుంది. నెక్స్ట్ నేలలో ఉన్నటువంటి మూడోది 3 పొరలకు పై పొర ప్రధానమైంది చెప్పాం. అంటే కింది పొరలో మాతృ పదార్థం ఉంటుందని చెప్పి ఇది 3 పొరలు ఉంటాయి. కింది పొర మాతృ పదార్థాన్ని కలిగి ఉంటుంది, మధ్యలో ఖనిజాలు ఉంటాయి. నెక్స్ట్ పై పొరలో జీవచర్యలు సేంద్రియ పదార్థాలను కలిగి ఉంటుంది. సో ఈ విధంగా మనకి నేలలో 3 రకాలైనటువంటి పొరలు ఉంటాయి. నేలలో 3 క్షితిజ సమాంతరమైనటువంటి పొరల్లో పై పొర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడ మొత్తం జీవరాశులు మొత్తం కూడా జీవించడానికి అవసరమైనటువంటి పరిస్థితులు అనేవి అక్కడ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, 1 ఎకరం నేలలో 8 అంగుళాలు పై పొర తీసుకున్నట్లయితే దానిలో దాదాపు 5.5 టన్నులు బ్యాక్టీరియా ఉంటుంది. 50,000 వరకు వానపాములు ఉంటాయి. 1 ఎకరం పొలంలో 8 అంగుళాలు పై పొర తీసుకున్నట్లయితే దాంట్లో 5.5 టన్నులు బ్యాక్టీరియాలు ఉంటాయంట. తర్వాత ఇంకా 50,000 వరకు వానపాములు ఉంటాయి. నెక్స్ట్ నేల ధర్మాలు తీసుకున్నట్లయితే నేలలో ఖనిజ లవణాలు, జీవ సంబంధమైన పదార్థాలు ఉంటాయి. తర్వాత జంతువులకు సంబంధించినటువంటి విసర్జక పదార్థాలు, కుళ్ళిపోయినటువంటి వృక్ష కళేబరాలు, విసర్జితాలు ఉంటాయి. మరి జంతు సంబంధమైన పదార్థాలు మొక్క పెరుగుదలకు అవసరమైనటువంటి నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాషియం మొదలైన పోషకాలు ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్ అండి. నేలలో ఉన్నటువంటి జంతు సంబంధమైనటువంటి వ్యర్థ పదార్థాల్లో నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాషియం ఇవి ఎన్పికే అంటారు కదా. ఈ ఎన్పికే అనేటటువంటి పోషకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. 30% కంటే ఎక్కువగా ఉన్నటువంటి నేలలో 30 అంతకన్నా ఎక్కువ శాతం జీవ సంబంధమైన పదార్థాలు ఉన్నట్లయితే ఆ నేలని జైవిక నేలలు అంటారండి, ఆర్గానిక్ సాయిల్స్ అంటారు. ఇంపార్టెంట్ నేలలో మనకి చెప్పాము ఇప్పుడు. జీవ సంబంధమైనటువంటి మొక్కలు, జంతువులకు సంబంధించినటువంటి కుళ్ళేటటువంటి వ్యర్థ పదార్థాలు ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే జీవ సంబంధమైన పదార్థాలు అంటారు. మరి ఈ జీవ సంబంధమైనటువంటి పదార్థాల్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంలు ఎక్కువగా ఉంటాయని చెప్పాం కదా. నేలలో 30% అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి జీవ సంబంధమైన పదార్థాలు ఉన్నట్లయితే వాటిని ఏమంటారంటే జైవిక నేలలో ఆర్గానిక్ సాయిల్స్ అంటారు. మిగిలినటువంటి నేలల్ని ఖనిజపరమైనటువంటి నేలలో మినరల్ సాయిల్స్ అని చెప్తారు. మరి జీవ సంబంధమైనటువంటి పదార్థాలు ఉండటం వల్ల ఏంటి ఉపయోగం? నేల నీరు ఇంకడానికి ఉపయోగపడుతుంది. తర్వాత తేమ ఆవిరి కాకుండా ఉంటుంది. అసంఖ్యాకమైనటువంటి సూక్ష్మజీవులు పెరగడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నేలని వ్యవసాయానికి అనుకూలంగా మార్చడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటివండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునేటటువంటి బిట్ ఏంటంటే మొక్కల్లో నేలలో 30% లేదా అంతకంటే ఎక్కువ జీవ సంబంధమైనటువంటి పదార్థాలు ఉంటే ఆ నేలను ఏమంటారు? దాన్ని జైవిక నేలలో ఆర్గానిక్ సాయిల్స్ అంటారు. తర్వాత మిగిలినటువంటి నేలల్ని ఖనిజపరమైనటువంటి నేలలు మినరల్ సాయిల్స్ అని చెప్తారు. సో ఇది దీనికి సంబంధించిందండి. ఇక్కడ ఈ పేజీలో మనకి ఇవన్నీ. నెక్స్ట్ నేల యొక్క రసాయన ధర్మాలు తీసుకున్నట్లయితే నేల ఆమ్ల క్షార స్వభావాలు తెలపడానికి pHని ఉపయోగిస్తారు. మనకి నేల pH విలువ 5.5 నుంచి 7.5 వరకు ఉంటుందండి. ఇది ఇంపార్టెంట్ అండి. మంచి నేలలకు ఉండే pH విలువ అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. 5.5 నుంచి 7.5 వరకు pH అనేది సరైనటువంటి pH విలువ ఉంటుంది. మరి pH విలువ 7 కంటే తక్కువ ఉంటే ఆమ్ల స్వభావం కలిగిన నేలలు అంటారు. మరి pH విలువ 7 కంటే ఎక్కువగా ఉంటే వాటిని క్షార స్వభావం కలిగిన నేలలు అంటారు. తర్వాత మరి నేలలో
పోషకాల అందుబాటు కూడా నేల యొక్క pH విలువలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి pH విలువ తగ్గినా కానీ అది కూడా సమస్యగానే ఉంటుంది. కాబట్టి నేలలో pH విలువని తగ్గకుండా ఉండకూడదు, ఎక్కువగా ఉండకూడదు. pH విలువ పెరిగితే నేల క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది, pH విలువ తగ్గితే ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మనం చెప్పినట్లుగా 5.5 నుంచి 7.5 pH ఉన్నటువంటి pH వాల్యూ ఉండేటట్లుగా మనం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ జీవ సంబంధమైనటువంటి ధర్మాలు. నేల అనేది నిర్జీవ పదార్థం కాదండి, దీంట్లో మిలియన్ సంఖ్యలో మనకి సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు ఇవన్నీ ఉంటాయని చెప్పి ఇంకా నేలలో ఎలుకలు, బొరియలు చేసుకునేటటువంటి ఎలుకలు, ఉడతలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇంకా బ్యాక్టీరియాలు, శైవలాలు, శిలీంధ్రాలు, సో ఇవన్నీ కూడా నేలలో ఉండి నేలను గుల్లబారేటట్లు చేసి నీరు నేలలోకి ఇంకిపోవడానికి ఉపయోగపడేట్లు చేస్తూ ఉంటాయి. మరి ఇంకా నెక్స్ట్ నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు అనేవి నేలలో ఉండే రసాయన పదార్థాల యొక్క పరిమాణాన్ని నియంత్రిస్తూ ఉంటాయి. మనం ఇంతకుముందు చెప్పాము, కార్బన్ సైకిల్ కానివ్వండి, నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్ సైకిల్స్ ఇవన్నీ కూడా మరి నేల సారవంతాన్ని కాపాడటంలో ఈ సూక్ష్మజీవులు కూడా పాత్ర నిర్వహిస్తూ ఉంటాయి. చూడండి, నేలలో ఉండేటటువంటి సూక్ష్మజీవులు జీవ సంబంధమైనటువంటి మూలకాలని అంటే సేంద్రియ స్థితిలో ఉన్నటువంటి వాటిని నిరీంద్రియ పదార్థాలుగా మారుస్తాయి. ఈ సమయంలో కార్బన్ డైఆక్సైడ్, అమ్మోనియా, సల్ఫేటు, ఫాస్ఫేట్ వంటివి ఉత్పత్తి అవుతాయి. ఇవి నిరీంద్రియ మూలకాలను కూడా ఏర్పరుస్తాయి. ఈ పద్ధతిని ఖనిజీకరణ అంటారు. సో ఇది ఇక్కడ మనకి చూడండి, నేలలో ఉండేటటువంటి సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే జీవ సంబంధమైనటువంటి అంటే మొక్కల, జంతువుల్లో ఉన్నటువంటి సేంద్రియ పదార్థాలని విచ్ఛిన్నం చేసి నిరీంద్రియ పదార్థాలుగా మారుస్తాయి. మరి ఈ విధంగా మార్చేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్, అమ్మోనియా వంటి వాయువులు కూడా వెలువడతాయి. ఈ నిరీంద్రియ మూలకాలు కూడా వస్తాయి. అంటే సేంద్రియ పదార్థాల నుంచి సరళ నిరీంద్రియ మూలకాలు వస్తాయి. ఈ పద్ధతిని ఖనిజీకరణ లేదా మినరలైజేషన్ అని చెప్తారు. అకర్బన పదార్థాల నుంచి సరళ కర్బన పదార్థాలు, కర్బన పదార్థాల నుంచి సరళ అకర్బన పదార్థాలు ఏర్పడే పద్ధతిని ఖనిజీకరణ, మినరలైజేషన్ అంటారు. నెక్స్ట్ నేల సారవంతం. చూడండి, మరి నేల సారవంతం తీసుకున్నట్లయితే నేలలో ఉండేటటువంటి సూక్ష్మజీవులు అనేటటువంటివి సేంద్రియ పదార్థాలను తయారు చేయడంలో, తర్వాత హ్యూమస్ తయారు చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయండి. హ్యూమస్ అనేది ఏంటంటే నేల మీద ఉన్నటువంటి సారవంతమైనటువంటి పొరని హ్యూమస్ అంటారు. మరి ఆ సారవంతమైనటువంటి హ్యూమస్ని తయారు చేయడంలో మనకి ఈ సూక్ష్మజీవులు బాగా ఉపయోగపడతాయి. చూడండి, మరి ఇక్కడ చూడండి, మొక్కలు సూక్ష్మజీవులకు ఉన్నటువంటి సంబంధం గురించి తెలుసుకున్నట్లయితే నేలలో ఉండేటటువంటి సూక్ష్మజీవుల్లో అధిక భాగం శిలీంధ్రాలు ఉంటాయండి. ఇంపార్టెంట్ ఇది ఈ పారాగ్రాఫ్. నేలలో ఎక్కువగా అధిక భాగం శిలీంధ్రాలతోటే ఉంటాయి. మరి శిలీంధ్రాల్లో మైకోరైజా అనేటటువంటిది 90% పైగా మొక్కల వేళ్లతోటి సహజీవనం గడుపుతుంది. ఇది ఇంపార్టెంట్. అధిక భాగంలో మొక్కల యొక్క వేళ్లతోటి సహజీవనం గడిపేటటువంటి సూక్ష్మజీవుల సముదాయం ఏది అంటే మైకోరైజా. ఇది 90% పైగా మొక్కలకు వేర్లతోటి సహజీవనం గడుపుతూ ఉంటుంది. మరి ఇది ఉండటం వల్ల ఏంటి అంటే చూడండి, మొక్కల వేళ్ళు శిలీంధ్ర మూలానికి పెరుగుదలకు కావాల్సినటువంటి చక్కెరలు అందించింది. మొక్క వేర్లు చేస్తాయంటే మైకోరైజా కావాల్సినటువంటి చక్కెరలు అందించిద్దండి. దీనికి బదులుగా మరి ఈ శిలీంధ్రం ఏం చేసిద్దంటే నేలలోకి పెరుగుతూ మొక్కకు నీరు సులభంగా గ్రహించే వీలుగా నేలలో ఫాస్ఫేట్లు, జింకు, రాగి వంటి పోషకాలు అందుబాటులోకి వచ్చేలా చేసిద్ది. కాబట్టి మరి ఈ శిలీంధ్రం మైకోరైజా ఏం చేసిందంటే మొక్క వేర్లు నేలలో సులభంగా పెరగడానికి అనుకూలంగా నీటిని సులభంగా గ్రహించే విధంగా చేసి నేలలో ఫాస్ఫేట్, జింకు, రాగి వంటి పోషకాలు అందుబాటులోకి వచ్చేటట్లు చేసిద్ది. ఈ శిలీంధ్ర తంతువులు ఏం చేస్తాయంటే మొక్క వేళ్ళు చొచ్చుకుపోలేనటువంటి సూక్ష్మ ప్రదేశాల్లో కూడా వెళ్ళి పోషకాలను సిద్ధం చేసిద్ది. ఇది ఈ విధంగా నేల నిర్మాణం మరియు మైకోరైజల్ చర్యల వల్ల నేలలో పోషకాలు, సేంద్రియ పదార్థాలు స్థాపించి నేల స్థిరంగా ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిందంటే ఇక్కడ గుర్తుపెట్టుకుంటే మొక్కల్లో 90% మొక్కల వేర్లలో 90% సహజీవనం గడిపేటటువంటివి ఏవి, ఏ సూక్ష్మజీవులు అంటే మనకి ఇక్కడ మైకోరైజా గుర్తుపెట్టుకుంటే ఈ మైకోరైజాలో వేర్లు అనేవి వేర్లలో సహజీవనం చేసేటటువంటి మైకోరైజా శిలీంధ్రం ఉంటుంది. మొక్క ఏం చేసిద్దంటే ఆ శిలీంధ్రానికి కావాల్సినటువంటి చక్కెరలు అందించిద్ది. కాబట్టి ఈ చక్కెరలను ఉపయోగించుకుని ఆ శిలీంధ్రం ఏం చేసిద్దంటే శిలీంధ్రం నేలలోకి మొక్క బాగా పెరిగేటట్లు చేసిద్ది, వేర్లు లోపలికి చుచ్చిపోయేటట్లు చేసిద్ది. ఆ మొక్కకు అవసరమైనటువంటి ఫాస్ఫేట్లు, జింకు, రాగి వంటి పోషకాలు అందేటట్లు అందుబాటులో తీసుకొచ్చింది. ఇది పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ మనకి
నేల కాలుష్యం అండి. ఇక డైరెక్ట్గా ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే సాయిల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేల కాలుష్యం గురించి చూద్దామండి. నేల కాలుష్యం తీసుకున్నట్లయితే మనకి ఈ భూమి అనేది గాలి, నీరు, నేల ఇవన్నీ మన తాత ముత్తాతల నుంచి మనం పొందినటువంటి వారసత్వం కాదు, మన పిల్లల నుంచి తీసుకున్నటువంటి అప్పు. కాబట్టి మనం ఏ రూపంలో పొందామో అదే రూపంలో మరి తర్వాత తరాల వాళ్ళకు కూడా అందించాలని మహాత్మా గాంధీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మరి చూడండి, గాలి కాలుష్యము, నీటి కాలుష్యం అనేటటువంటిది మనకి దాని యొక్క ప్రభావం వెంటనే కనిపించింది. కానీ ఈ నేల కాలుష్యం అనేటటువంటిది దాని యొక్క ప్రభావం తొందరగా మనం గుర్తించలేం, బయటికి తొందరగా కనిపించదు. వ్యవసాయం, పరిశ్రమల నుంచి వెలువడేటువంటి వ్యర్థాలు, భూగర్భ గనుల నుంచి వెలువడే రసాయనాలు నేలలోకి చేరడాన్ని మనం తొందరగా గుర్తించలేము. దీనివల్ల దుష్ఫలితాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయండి. ఇక్కడ మనకి ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు యాక్టివిటీలో. ఏంటంటే చూడండి, పాఠశాల సమయంలో విరామ సమయంలో అరటిపండ్లు తొక్క తిని పక్కన పడేసినటువంటి, దారిలో పడేసినటువంటి వేణు అక్కడ పడేస్తే రాము ఏం చేశాడంటే దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసి అట్లా చేయకూడదని చెప్పాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలని తడి చెత్త, పొడి చెత్తలాగా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మొత్తం కూడా తడి చెత్త అంటే కూరగాయ తొక్కలు, తర్వాత మనకి నారింజ కాయలు తిన్నట్టయితే వాటికి సంబంధించినటువంటి తొక్కలు, తర్వాత పొట్టు, ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా తడి చెత్త కిందకు వస్తాయి. పొడి చెత్త అంటే ఏంటి, మనకి ప్లాస్టిక్ కవర్లు, బిస్కెట్ ప్యాకెట్ కవర్లు, తర్వాత ప్యాకెట్ కవర్లు, గాజు పెంకులు, అద్దం ముక్కలు, ఇవన్నీ కూడా పొడి చెత్త. సో ఒకరోజు మరి ఎంత చెత్త తయారవుతుంది అనేటటువంటి దాన్ని తీసుకున్నట్లయితే ఒక ఇంటికి తలసరి తడి చెత్త తీసుకున్నట్లయితే నుండి మొత్తం ఆ ఇంట్లో ఉండేటటువంటి మొత్తం తడి చెత్త బరువు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో వచ్చేటటువంటి మొత్తం తడి చెత్తని ఆ ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల చేత మనం డివైడ్ చేసినట్లయితే ఒక్కొక్క వ్యక్తికి వచ్చేటటువంటి పొడి చెత్త అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంట్లో 20 కేజీలు తడి చెత్త వచ్చినట్లయితే ఇంట్లో 5 ఉంటే 5ని డివైడ్ చేస్తే 4 కేజీలు వచ్చింది. అంటే ఒక వ్యక్తికి పర్ క్యాపిటా వెట్ వెయిట్ ప్రొడ్యూస్డ్, ఒక వ్యక్తికి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి చెత్త అనేది ఎంత ఉంటుందంటే 4 కేజీలు ఉంటుంది. దాన్ని 30తో గుణిస్తే మొత్తం నెలకు వచ్చింది, 360తో గుణిస్తే ఒక సంవత్సరం వచ్చింది. చూడండి, మరి చెత్త పారేయటము, తర్వాత కుళ్ళిపోవటం అనేటటువంటి దాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ ఇచ్చిందండి ఇక్కడ కూడా. సో దీంట్లో ఏంటంటే ఒక డ్రమ్ముని తీసుకొని ఆ డ్రమ్ములో మన ఇంట్లో వచ్చేటటువంటి లేదా స్కూల్లో వచ్చేటటువంటి అన్ని రకాలైనటువంటి వ్యర్థ పదార్థాలని దాంట్లో వేయాలి. అంటే ఏంటి, తడి చెత్త, పొడి చెత్తకు సంబంధించినటువంటివి అన్నీ కూడా దాంట్లో వేయాలి. ఇక చూడండి, కూరగాయ తొక్కలు, తొక్క తీసినటువంటి కూరగాయలు, అరటి పండ్లు, మిగిలిపోయినటువంటి ఆహారము, ఇట్లాంటి ప్లాస్టిక్ కప్పులు, రబ్బరు, కాగితం, సో ఇవన్నీ వేసి నీళ్లు చల్లుతూ ఉండాలి. అట్లా నీళ్ళు చల్లుతూ ఉంటే 10-15 రోజులకు ఒకసారి మనం ఓపెన్ చేసి చూస్తుంటే దాంట్లో మొదటి పక్షం రోజుల్లో, రెండో పక్షం రోజుల్లో, మూడో పక్షం రోజులలో అవి ఎంతెంత కుళ్ళుతున్నాయి అనేటటువంటిది మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే దీంట్లో ముఖ్యంగా కొన్ని కుళ్ళిపోతాయి, కొన్ని కుళ్ళవండి. కూరగాయ తొక్కలు, తొక్క తీసేసినటువంటి అరటి పండ్లు ఇవన్నీ కూడా మనకి తొందరగా మొదటి 15 రోజుల్లో తొందరగా కరిగిపోతాయి. మరికొన్ని 2, తర్వాత 3-15 రోజుల్లో మొత్తం కూడా డీకంపోజ్ అయిపోతాయి. కానీ మిగిలినటువంటి రబ్బర్ కానివ్వండి, ప్లాస్టిక్ కప్పులు కానివ్వండి, ఇట్లాంటివి అన్నీ కూడా మనకి పాలిథిన్ కవర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎప్పటికీ అట్లాగే ఉంటాయి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే కొన్ని పదార్థాలు మట్టిలో తొందరగా కలిసిపోతాయి, మరికొన్ని అసలు కలిసిపోవు. సో దీన్ని బట్టి మనకి బయోడిగ్రేడబుల్ వేస్ట్ మెటీరియల్స్, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ మెటీరియల్స్ అనేవి 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగిందంటే ఇక్కడ చూడండి, నేలలో కలిసిపోయే చెత్త అంటే బయోడిగ్రేడబుల్ వేస్ట్స్, ఇవి వృక్ష జంతు సంబంధమైనటువంటి వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా సూక్ష్మజీవుల చర్య వలన ప్రమాదరహితమైన, విషరహితమైన పదార్థాలుగా మారిస్తే వాటిని ఏమంటారంటే బయోడిగ్రేడబుల్ వేస్ట్ మెటీరియల్స్ అంటారు. సూక్ష్మజీవులు వృక్ష జంతు సంబంధమైనటువంటి వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా కుళ్ళిస్తాయండి. ఈ ప్రాసెస్లో కుళ్ళించి నేలలో కలిసిపోయేటట్లు చేస్తాయి. దాన్ని ఏమంటారంటే బయోడిగ్రేడబుల్ వేస్ట్స్ అంటారు. ఉదాహరణకి వృక్ష జంతు సంబంధమైనటువంటి వ్యర్థ పదార్థాలు ఏవైనా సరే బయోడిగ్రేడబుల్ వేస్ట్సే.
నెక్స్ట్ రెండోది ఏంటి అంటే నాన్ బయోడిగ్రేడబుల్, నేలలో కలిసిపోయినటువంటి చెత్త అని చెప్పినాం. అంటే ఏంటి, ఈ ప్లాస్టిక్లు కానివ్వండి, గాజు పెంకులు కానివ్వండి, డిడిటి రసాయనాలు, అల్యూమినియం కప్పులు, ఇవన్నీ రేడియోధార్మిక పదార్థాలు, కంప్యూటర్ మొబైల్ ఫోన్ల నుంచి వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలు, ఇవన్నీ కూడా మరి నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ మెటీరియల్స్. అంటే ఇవి కుళ్ళిపోవు, ఎప్పటికి కూడా ఎన్ని సంవత్సరాలైనా నేలలో అట్లాగే కుళ్ళిపోకుండా ఉంటాయి. వాటిని ఏమంటారంటే నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ మెటీరియల్స్ అంటారు, నేలలో కలిసిపోయిన చెత్త అంటారు. అసలు విచ్ఛిన్నం చెందడం లేదా డీకంపోజిషన్, కుళ్ళిపోవడం అంటే ఏంటంటే పదార్థాలు విచ్ఛిన్నమై చిన్న చిన్న సరళ అణువులుగా మారడాన్ని కుళ్ళిపోవటం లేదా డీకంపోజిషన్ అంటారు. దీనివల్ల మొక్కలకి పోషకాలు అనేవి లభిస్తాయి. మరి ఇట్లా ఈ డీకంపోజిషన్ అవటం అనేది సూక్ష్మజీవుల వలన ఎక్కువగా జరుగుతుంటుంది. బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు వీటిని డీకంపోజిషన్ చేస్తాయి. మరి అవసరమయ్యేటటువంటి పోషకాలు నేలలో చేరిన తర్వాత నేల సారవంతమైద్ది, తర్వాత మొక్కలు ఆ పోషక పదార్థాలను ఉపయోగించుకుంటాయి. నెక్స్ట్ పేజీలో ఇంకేం లేదండి మనకి. దీంట్లో బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎగ్జామ్లో ఏమడుగుతారంటే మీకు ఈ క్రింది వాటిలో బయోడిగ్రేడబుల్ వేస్ట్ మెటీరియల్ కానిది ఏది అని చెప్పి అడుగుతారు. ఆకులు, పేడ, చొప్ప, కొమ్మలు, సో ఇట్లాంటివి ఇచ్చేసి ఇంకొకటి ఏంటంటే అల్యూమినియం లేదా ప్లాస్టిక్ కప్పులు అని అడుగుతారు. లేకపోతే ఎలక్ట్రానిక్ పరికరాలు, ప్లాస్టిక్, గాజు అని ఇస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి వీటికి సంబంధించినవి. నేల కాలుష్య కారకాలు నెక్స్ట్ తీసుకున్నట్టయితే దీంట్లో ఇంకా అక్కడ మనకి నేల కాలుష్య కారకాలు అనేది ఉంది చూడండి. మరి నేల కాలుష్య కారకాలు అనేటటువంటివి మనకి ఇళ్ల నుంచి, పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలు అనేవి మనకి ఎక్కడ పెడితే అక్కడ కుప్పలుగా వేస్తుంటారు. తర్వాత ఇంకా వ్యవసాయ క్షేత్రాల నుంచి వచ్చేటటువంటి ఎరువులు, ఇవన్నీ కూడా నేలలో కలిసిపోయి నేల కాలుష్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. మరి నేల కాలుష్యానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే వ్యవసాయం వల్ల నేల కాలుష్యము, పారిశ్రామిక ఘన ద్రవ పదార్థాల వల్ల నేల కాలుష్యం, పట్టణీకరణ వల్ల వెలువడే కాలుష్యం. ఇవి వీటికి సంబంధించినవి ఎక్కువగా చూడండి. భూగర్భ ట్యాంకులు పగిలిపోవడం, క్రిమిసంహార పురుగు మందులు, కలుషితాలు, భూ ఉపరితలం పీల్చుకోవడం వల్ల నూనెలు, ఆయిలు, ఇవన్నీ నేల కాలుష్యాన్ని కలిగిస్తుంటాయి. రసాయనాలు, కాలుష్యాన్ని కలిగించేటటువంటి రసాయనాల్లో పెట్రోలియం, హైడ్రోకార్బన్లు, ద్రావణాలు, క్రిమిసంహారక మందులు, సో ఇవన్నీ కూడా మనకి ఇంత యూజ్ అయ్యేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏమి లేదండి ఇక్కడ. దీంట్లో నెక్స్ట్ నేల నాణ్యత, నిర్మాణాన్ని, లవణాలని క్షీణింపజేసి కారకాన్ని, నేలలోని జీవ సమతుల్యతను ఆటంక పరిస్థితిని నేల కాలుష్యం అంటారు. నేల యొక్క నాణ్యతను నాశనం చేసి నేల యొక్క నాణ్యత, నిర్మాణాన్ని క్షీణింపజేసేవి నేల కాలుష్య కారకాలు. దీంట్లో విచక్షణారహితంగా పురుగు మందులు వాడటం, తర్వాత విచక్షణారహితంగా ఎరువులు వాడటం, ఇవి దీనికి సంబంధించిన ఇందులో పెద్దగా ఇంపార్టెంట్ వీటిలో అనేవి డైరెక్ట్గా ఏం లేవండి. నెక్స్ట్ మనకి ఇవి ఇంపార్టెంట్. విచక్షణారహితంగా ఎరువులు ఉపయోగించడం. ఇక్కడ తీసుకున్నట్లయితే మొక్క పెరుగుదలకు అవసరమైనటువంటి పోషకాలు అనేటటువంటివి మొక్కకు కావాల్సినటువంటి కార్బను, హైడ్రోజను, ఆక్సిజను, ఇవి గాలి, నీటి నుంచి తీసుకుంటాయండి. మొక్కకు కావాల్సినటువంటి కార్బన్ కానివ్వండి, హైడ్రోజన్ కానివ్వండి, ఆక్సిజను గాలి నుంచి, నీటి నుంచి తీసుకుంటాయి. గాలి నుంచి, నీటి నుంచి తీసుకుంటాయి. కానీ ఇతర పోషకాలు అనేటటువంటివి నైట్రోజను, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫరు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేల నుంచి మాత్రమే గ్రహించాలి ఇవన్నీ కూడా. కాబట్టి రైతులు మరి వీటిని లోపాన్ని సవరించడం కోసం ఎరువులు అనేవి వేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ఇవన్నీ బయట నుంచి మనం మొక్కలకు అందించాలండి. నైట్రోజన్ కానివ్వండి, ఫాస్ఫరస్ కానివ్వండి, పొటాషియం కానివ్వండి, కాల్షియం, మెగ్నీషియం, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఎరువుల రూపంలోనే మొక్కలకు అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేలలో ఎరువులు వేసేటప్పుడు ఎరువుల తయారీలో ఉపయోగించి ముడి పదార్థాల నుంచి వచ్చేట కలుషితాలు నేల కలుషితం చేస్తుంటాయి. చూడండి మరి నేలలో ఎరువులు వేసినప్పుడు కానీ, లేకపోతే ఎరువులు తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాల వల్ల కానీ నేల కాలుష్యం అవుతుంది. చూడండి, ఈ మిశ్రమ ఎరువుల రూపంలో అమ్మోనియం నైట్రేట్ రూపంలో నత్రజని, ఇక చూడండి అమ్మోనియం నైట్రేట్లో నత్రజని ఉంటుందండి ఎక్కువ. నెక్స్ట్ పొటాషియం పెంటాక్సైడ్లో ఫాస్ఫరస్ ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ పొటాషియం ఆక్సైడ్లో పొటాషియం ఉంటుంది. పొటాషియం పెంటాక్సైడ్లో ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం ఆక్సైడ్లో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఇది మిశ్రమ ఎరువులు మనం ఎక్కువగా ఉపయోగించేటప్పుడు వీటికి సంబంధించినటువంటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అమ్మోనియం నైట్రేట్ రూపంలో నత్రజని ఉంటుంది. తర్వాత పొటాషియం పెంటాక్సైడ్ రూపంలో ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం రూపంలో పొటాషియం ఆక్సైడ్ ఉంటుంది, ఇంపార్టెంట్. సూపర్ ఫాస్ఫేట్ ఎరువుల్లో ఫాస్ఫరస్ అతి తక్కువ మోతాదులో ఉండే
ఆర్సెనిక్, లెడ్, క్యాడ్మియం కూడా ఇవి నేలలోకి కాలుష్యాన్ని కలిగిస్తాయండి. ఇది ఇంపార్టెంట్. చూడండి, మరి నేల చాలా సంవత్సరాల నుంచి ఎన్పికే ఎరువులు అధికంగా ఉపయోగించడం వల్ల నేలలో పండేటటువంటి కూరగాయల దిగుబడి తగ్గిపోతుంది. గోధుమ, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, మాంసకృతుల యొక్క పరిమాణం తగ్గిపోతుంది. కార్బోహైడ్రేట్ల నాణ్యత కూడా తగ్గిపోతుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నటువంటి నేలలో పండేటటువంటి కూరగాయల్లో, పండ్లలో విటమిన్ సి మరియు కెరటిన్ పరిమాణం తగ్గుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి. పొటాషియం ఎక్కువగా ఉండే నేలల్లో పండే కూరగాయల పండ్లలో ఏ విటమిన్ ఏది తక్కువగా ఉంటుంది అంటే విటమిన్ సి మరియు కెరోటిన్ పరిమాణం తగ్గిద్దంట. ఇది గుర్తుపెట్టుకోండి. పొటాషియం ఎక్కువగా ఉండే నేలలో పండితే కూరగాయలు పండ్లలో విటమిన్ సి మరియు కెరోటిన్ పరిమాణం తగ్గిద్ది. తర్వాత ఎరువులు ఎక్కువగా వేసేటటువంటి పంటల్లో కూరగాయలు, పండ్లు, మొక్కలపైన విపరీతమైన కీటకాలు, పురుగులు కూడా దాడి చేస్తాయి. తర్వాత విచక్షణ రహితంగా పురుగు మందులు, క్రిమిసంహారక మందులు వాడటం అనేటటువంటిది తీసుకున్నట్లయితే ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. దీంట్లో మనకి ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయండి. చూడండి, వివిధ రకాల ప్రయోజనాల కోసం మనం పంటల మీద వివిధ రకాలైనటువంటి కీటకాలు కానివ్వండి, శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు, వైరస్లు, ఎలుకలు, ఇతర జంతువులు ఆశిస్తూ ఉంటాయి. వీటిని మనం చంపడం కోసం వివిధ రకాలైనటువంటి ఎరువులు వేస్తూ ఉంటాం, లేకపోతే చంపడం కోసం పురుగు మందులు స్ప్రే చేస్తూ ఉంటాం. మరి చూడండి, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఎక్కువగా ఉపయోగించినటువంటి కీటక సంహారణం DDT. ఇది ఇంపార్టెంట్ అండి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎక్కువగా ఉపయోగించినటువంటి కీటకనాశనం ఏది అంటే DDT పూర్తి పేరు కూడా అడుగుతారండి. డైక్లోరోడైఫెనాయిల్, ట్రైక్లోరోఈథేన్, తర్వాత గమాక్సిన్. ఇవి రెండు కూడా నేలలో పూర్తిగా కలిసిపోకపోవటం వల్ల కీటకాలకి వీటికి నిరోధకతను ఏర్పరచుకుంటాయి. ఇది వాతావరణంలో మిగిలిపోయింది. ఇది ఇంపార్టెంట్. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ముగిసిన తర్వాత ఎక్కువగా ఉపయోగించినటువంటి పెస్టిసైడ్ ఏదంటే DDT. దీని పూర్తి పేరు ఏంటంటే డైక్లోరోడైఫెనాయిల్, ట్రైక్లోరోఈథేన్, తర్వాత గమాక్సిన్. ఇవి రెండు కూడా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వాడారు ఎక్కువగా. మరి చూడండి, ఈ DDT ఎక్కువగా వాడటం వల్ల ఏమవుతుందంటే DDT కొవ్వుల్లో మాత్రమే కరుగుతుందండి. ఇది నేలల్లో కరగదు. కాబట్టి ఇది ఆహారపు గొలుసు ద్వారా వచ్చి చివరికి పక్షుల శరీరంలో పోయి కాల్షియం మెటబాలిజంని అది డ్యామేజ్ చేసిద్ది. సో కాబట్టి పక్షులు పెట్టేటటువంటి గుడ్లలో ఉండేటటువంటి పెంక్ అనేది చాలా పలసగా డెలికేట్ అయిపోయి అవి గుడ్లు పొదిగేటప్పుడు కూర్చోవటం వల్ల అవన్నీ పగిలిపోతుంటాయి. దీనివల్ల ఏంటంటే చూడండి, మనకి బ్రౌన్ పెలికాన్స్, ఓస్ప్రేక్స్, తర్వాత డేగలు, గద్దలు అంతరించిపోయినాయి. ఇవన్నీ కూడా దానికి కారణం ఇదే. ఇప్పుడు మనకి రాబందులు కానివ్వండి, పెలికాన్స్ కానీ, గ్రద్దలు కానీ ఇవన్నీ అంతరించిపోవడానికి కారణం ఏంటంటే ఈ DDT విపరీతంగా వాడటం వల్ల ఇది ఆహారపు గొలుసులోకి వచ్చి ఈ పక్షుల గుడ్లు పెంకు పలసగా మారేటట్లు చేసి ఇవన్నీ పగిలిపోయేటట్లు అవుతున్నాయి. కాబట్టి వీటి యొక్క జాతి అనేది అంతరించిపోతుంది. అందుకని చెప్పేసి పాశ్చాత్య దేశాలు DDTని నిషేధించడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి DDT అమెరికా లాంటి దేశాలు DDTకి అవసరమైనటువంటి కంట్రీస్కి ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తూనే ఉంది. అది నెక్స్ట్ చూడండి, DDT, BHC, బెంజిన్ హెక్సాక్లోరైడ్, క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్లు, ఆర్గనోఫాస్ఫేట్, ఆల్డ్రిన్, మలాథియన్, డైఎల్డ్రిన్, ఫ్యూరిడాన్ ఇవన్నీ కూడా క్రిమి సంహారక మందులు అంటే పెస్టిసైడ్లకి ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా నెక్స్ట్ చూడండి, జైవిక వ్యవస్థీకరణ అనేది ఉందండి. దీన్ని మనం తీసుకున్నట్లయితే జైవిక వృద్ధీకరణ, జైవిక వ్యవస్థీకరణ అనేటటువంటి దాన్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి మన పంట పొలాల మీద స్ప్రే చేసేటటువంటి పెస్టిసైడ్స్ అనేటటువంటివి ఉత్పత్తిదారులోకి వెళ్తాయి. ఆ పెస్టిసైడ్ అవశేషాలు వాటి నుంచి ఈ మొక్కల మీద ఆధారపడేటటువంటి ప్రాథమిక వినియోగదారుల శరీరంలోకి పోతాయి. వీటి నుంచి ద్వితీయ వినియోగదారుల శరీరంలో పోతాయి. ఇక్కడ నుంచి తృతీయ వినియోగదారులు, తర్వాత ఉన్నత శ్రేణి వినియోగదారుల్లో పోతాయి. సో కాబట్టి ఈ పెస్టిసైడ్లు, పురుగు మందులకు సంబంధించినటువంటి అవశేషాలు అనేవి ఆహారపు గొలుసు ద్వారా ప్రయాణం చేసి ఆ ఆహారపు గొలుసులో చివరిలో ఉన్నటువంటి టాప్ కార్నివోరస్ ఏవైతే ఉన్నాయో ఆ జంతువుల శరీరంలో ఎక్కువ మొత్తంలో అక్యుములేట్ అవుతాయి. ఒకసారి కలుషిత పదార్థాలు అనేవి ఆహారపు గొలుసులోకి ఎంటర్ అవటాన్ని జైవిక వ్యవస్థీకరణ అంటారండి. ఇంపార్టెంట్. జైవిక వ్యవస్థీకరణ లేకపోతే జైవిక వ్యవస్థాపన అంటే ఏంటంటే చూడండి, మనకి ఇక్కడ ఇచ్చాడు.
రసాయనాలు జీవుల్లో కొద్దిగా పెరిగిపోతాయి అంటే సింపుల్గా ఇచ్చాడు ఇక్కడ. అంటే మనకి దీని డెఫినేషన్ ఏంటంటే ఆహారపు గొలుసులోకి ఒకసారి కలుషిత పదార్థం చేరినట్లయితే దాన్ని జైవిక వ్యవస్థాపన అంటారు, బయో అక్యుములేషన్ అంటారు. చూడండి, వ్యవస్థాపన అంటే స్థాపించడం, ఒకసారి వచ్చి అది స్థాపన జరిగింది, ఇట్లా గుర్తుపెట్టుకోండి. మరి అదే రకమైనటువంటి కలుషిత పదార్థాలు పదే రావటం వల్ల ఏమవుతుందంటే ఆహారపు గొలుసులో చివర ఏదైతే ఉన్నాయో అగ్రశ్రేణి వినియోగదారులు లేదా టాప్ కార్నివోరస్ శరీరంలో ఎక్కువ మొత్తంలో పోగైతే దాన్ని ఏమంటారంటే బయో మ్యాగ్నిఫికేషన్, జైవిక వృద్ధీకరణ అంటారు. ఇక్కడ చూడండి, మనకి దీంట్లో పేరు కనిపిస్తుంది. వృద్ధీకరణం అంటే ఏంటి అంటే మ్యాగ్నిఫికేషన్, వృద్ధి చెందడం. ఎక్కువ మొత్తంలో పోగైతే దాన్ని ఏమంటారు వృద్ధి చెందడం అంటారు కదా. సో కాబట్టి అటు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో అడిగినప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఆహారపు గొలుసులోకి కలుషితాలు చేరి దాని యొక్క పరిమాణం పెరగడాన్ని ఏమంటారు అని అడుగుతారు. అప్పుడు జైవిక వృద్ధీకరణ అని ఆన్సర్ పెట్టాలి. అలా కాకుండా ఆహారపు గొలుసులోకి ఒకసారి కలుషిత పదార్థాలు ఎంటర్ అవటాన్ని ప్రవేశించడాన్ని ఏమంటారంటే జైవిక వ్యవస్థాపన. నెక్స్ట్ ఘనరూప వ్యర్థ పదార్థాలు. ఇందులో ఏమి లేవండి, మున్సిపల్ వ్యర్థాలు, ప్రమాదకరమైన వ్యర్థాలు, ఇవన్నీ దీంట్లో ఉపయోగపడేటటువంటివి ఏమి బిట్స్ ఏమి లేవు, ఇంత జనరల్ ఉంది. సారీ, తర్వాత నెక్స్ట్ పేజ్ చూడండి. ఇక్కడ మనకి వన నిర్మూలన. ఈ వన నిర్మూలన తీసుకున్నట్లయితే మనకి గాలి లేదా నీరు ద్వారా మట్టిపై ఉన్నటువంటి సారవంతమైనటువంటి పొర కొట్టుకుపోవటాన్ని మృత్తికా క్రమక్షయం అంటారండి. చాలా ఇంపార్టెంట్. మృత్తికా క్రమక్షయం దేని వలన జరిగిద్ది అంటే గాలి ద్వారా నీటి ద్వారా మట్టిపై పొర కొట్టుకుపోవటాన్ని మనం మృత్తికా క్రమక్షయం అంటారు, సాయిల్ ఎరోషన్ అని చెప్తారు. మరి చెట్లు నరకటం కానివ్వండి, వ్యవసాయ విస్తీర్ణం పెంచడం వల్ల కానివ్వండి, ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు, ఆమ్ల వర్షాలు, మానవ చర్యలు, ఇవన్నీ కూడా మనకి నేల క్రమక్షయానికి కారణమవుతున్నాయి. ఇంకా అధికంగా పశువులు మేపడం ద్వారా కూడా మనకి నేల క్రమక్షయం అనేది ఎదుకవుతుంది. వరదలు కూడా మృత్తిక క్రమక్షయానికి దారితీస్తున్నాయి. అడవులు, గడ్డి మైదానాలు నేలని గట్టిగా పట్టి ఉంచడం ద్వారా నేల క్రమక్షయాన్ని గురి కాకుండా ఆపొచ్చండి. ఇది చూడండి, అడవులు కానీ లేకపోతే చెట్లు కానీ గడ్డి మైదానాలు ఎక్కువగా ఉంటే ఇవి ఏం చేస్తాయంటే నేలను గట్టిగా పట్టి ఉంచుతాయి. పట్టి ఉంచినప్పుడు ఏమైందంటే వర్షం వచ్చినప్పుడు కానీ లేకపోతే గాలి వల్ల కానీ ఆ పైన ఉన్నటువంటి పొర కొట్టుకుపోకుండా ఉంటుంది. చూడండి, మరి గత కొన్ని సంవత్సరాలుగా గడ్డి మైదానాలు అనేవి ఎడారులుగా మారుతున్నాయి. మరి వన నిర్మూలన వల్ల ప్రపంచంలో చాలా వృక్ష జంతు జాతులన్నీ కూడా క్రమంగా నశించిపోయాయండి. కార్బన్ డైఆక్సైడ్ సింకులు, ఇది ఇంపార్టెంట్, పిలబడే అటవీ భూములు కూడా అంతరించిపోతున్నాయి. ఇది ఇంపార్టెంట్ అండి. కార్బన్ డైఆక్సైడ్ సింకులు అని వీటిని పిలుస్తారంటే అటవీ భూముల్ని పిలుస్తారు. ఇంపార్టెంట్ ఇది. పట్టణీకరణ వల్ల కాలుష్యం, దీంట్లో ఏమీ లేవండి. మనకి మురికి కాలువలు, చెత్త పేరుకుపోవటము, ఘన పదార్థాలు, ఇందులో కూడా మనకి ఏం బిట్స్ అనేవి లేవు. చూడండి, సూక్ష్మజీవులు చర్య పెరగడం వల్ల దీనివల్ల సూక్ష్మజీవులు పెరిగి కర్బన వ్యర్థ పదార్థాలు ఎక్కువ మొత్తంలో మీథేన్ ఉత్పత్తి చేస్తాయి. చూడండి, కుళ్ళిపోయేటటువంటి ఆ వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో మురికి కాలువల్లో ఉన్నటువంటి ఆ వ్యర్థ పదార్థాలని సూక్ష్మజీవులు వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. మురికి కాలంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేసి మీథేన్ అనేటటువంటి వాయువుని విడుదల చేస్తాయి. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ భూగర్భ కాలుష్యం తీసుకున్నట్లయితే మనకి కాడ్మియం, క్రోమియం, సీసము, ఆర్సెనిక్, సెలీనియం ఇలాంటి రసాయనాలన్నీ కూడా నేలలో పేరుకుపోవటం వల్ల నేల కాలుష్యం అవుతుంది. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఏమీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదండి, అంత సోది ఉంది ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏమిచ్చాడు, నేల కాలుష్యం, వ్యవసాయం పైన నేల కాలుష్య ప్రభావాలు ఇచ్చే నేల సారం తగ్గిపోద్ది, నత్రజని తగ్గిపోద్ది, నేల క్రమక్షయం పెరిగిద్ది, పోషకాలు అధికమవుతాయి, పంట దిగుబడి తగ్గిద్ది. ఇవన్నీ అవసరం లేదు మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు కాదండి ఇవన్నీ. ఇందులో కూడా ఏమీ లేవండి. నేల కాలుష్యం నియంత్రణ. సో నేల కాలుష్యం నియంత్రణ అనేది మనకి చూడండి, రెడ్యూజ్ 4 Rలు అనేటటువంటి ఉంటాయండి. రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్, రికవర్ అంటారు. ఈ 4 మనకి నేల కాలుష్యం జరగకుండా కాపాడవచ్చు. రెడ్యూజ్ అంటే ఏంటి, తగ్గించడం అంటే రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం. జీవ ఎరువులు, వాటి ప్లేస్లో ఏం చేయాలంటే జీవ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు వాడకం ద్వారా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించవచ్చు. ఇంకా జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా కూడా తెగుళ్ళని తగ్గించవచ్చు. ఇది ఏంటంటే రెడ్యూజ్డ్.
అంటే పురుగు మందులు, రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గిస్తే దాన్ని రెడ్యూస్డ్ అంటారు. నెక్స్ట్ రీయూజ్. మన ఇళ్లలో తరచుగా ఒకసారి వాడిన తర్వాత కొన్ని పదార్థాలు బయట పారేస్తుంటాం. గాజు పాత్రలు, పాలిథిన్ సంచులు, కాగితాలు, బట్టలు ఇవన్నీ బయట పారేస్తుంటాం. మరి అట్లా పారేయకుండా వాటిని మళ్ళీ రీయూజ్, ఏదైనా క్రాఫ్ట్ సంబంధించినటువంటి మెటీరియల్స్ తయారు చేసుకోవచ్చు, వాటిని రీయూజ్ అంటారు. నెక్స్ట్ రీసైకిల్. అంటే కాగితం కానివ్వండి, లేకపోతే ఇంకా ప్లాస్టిక్లు కానివ్వండి, వీటిని మనం రీసైకిల్ చేస్తూ ఉంటారు. మరి కాగితాన్ని ఒకసారి వాడినటువంటి కాగితాన్ని దాదాపు 5-6 సార్లు మనం రీసైకిల్ చేసి కొత్త కాగితం తయారు చేయవచ్చు. ప్లాస్టిక్ కూడా రీసైకిల్ చేస్తే మళ్ళీ ముడి పదార్థం ప్లాస్టిక్ తయారైతే దాని నుంచి మళ్ళీ కొత్త ప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తారు. చూడండి, ఒక టన్ను కాగితాన్ని మనం మళ్ళీ అట్లా వాడుకున్నట్లయితే దాదాపు ఒక 17 చెట్లు కాపాడినట్లు అవుతుంది మనం. అంటే ఏంటి, ఒక 17 చెట్లు నరిగితే ఒక టన్ను కాగితం అనేది తయారైంది. నెక్స్ట్ ఘనరూప వ్యర్థ పదార్థాలని మేనేజ్మెంట్ చేయటం అనేటటువంటిది ఉంది. ఇది ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇక్కడ మనకి పరిశ్రమల్లో వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలు, రసాయన పదార్థాలు ఇవన్నీ కూడా హాని కలిగించే విధంగా మార్చాలి. ఇవన్నీ కూడా పరిశ్రమల నుంచి వచ్చే భౌతిక, రసాయన పదార్థాలన్నింటినీ కూడా మనం హానికరమైనటువంటి పదార్థాలను తగ్గించి తక్కువ కలుషితమైనటువంటి పదార్థాలుగా మార్చాలి. దానికోసం మనకి ఏంటి అంటే హానికరమైనటువంటి వ్యర్థ పదార్థాలని డంపింగ్ చేయడం అనేటటువంటిది చూస్తూ ఉంటాం మనం. నివాస ప్రాంతాలకు దూరంగా ఘనరూప వ్యర్థ పదార్థాలను గొయ్యిదీసి గోతులో పూడ్చిపెట్టడం జరుగుతుంటుంది. మరి ఇట్లా చేయడం వల్ల ఏమైందంటే నేల కాలుష్యం అనేది జరుగుతుంది. అంటే నేలలోకి వచ్చేటటువంటి ఆ నీరు ఇంకిపోయి నేలను కలుషితం చేస్తూ ఉంటుంది. మరి ఇంకా ఘనరూప వ్యర్థాలని కాల్చివేయటం ఇది చేస్తూ ఉంటారండి. ఊరు బయటికి తీసుకెళ్ళి మొత్తం ఆ మున్సిపాలిటీలో వచ్చే వేస్ట్ మెటీరియల్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి కాల్చుతూ ఉంటారు. మరి ఇది కాల్చడం అనేటటువంటి ఖర్చుతో కూడింది. తర్వాత ఎక్కువ పరిమాణంలో గాలి కూడా కాలుష్యితం అయింది. ఈ మొత్తం వ్యర్థ పదార్థాలను కాల్చడం వల్ల బూడిద, ఇంకా వివిధ రకాలైనటువంటి కలుషిత పదార్థాలు గాల్లో కలుస్తాయి. సో దీనికోసం ఏంటి అంటే ఇక్కడ ఇచ్చింది ఇంపార్టెంట్ అండి. ఇది ఖచ్చితంగా దీని మీద బిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇప్పుడు చెప్పేటటువంటి దాంట్లోంచి బిట్ గ్యారంటీగా వస్తుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, చూసుకొని జాగ్రత్తగా. ఆక్సిజన్ నియంత్రిత పరిస్థితుల్లో లేదా ఆక్సిజన్ లేకుండా పదార్థాన్ని మండించడాన్ని పైరాలసిస్ అంటారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ లేకుండా మనకి ఈ వ్యర్థ పదార్థాలు మొత్తాన్ని కాల్చడాన్ని పైరాలసిస్ అంటారు. ఇది కాల్చడాన్ని ఉపయోగించే ఇన్సనరేషన్కి ప్రత్యామ్నాయం. అంటే జనరల్గా మనం ఇప్పుడు చెప్పాం కదా, ఊరు బయట చెత్త చెదారాన్ని మొత్తాన్ని కూడా తగలబెడుతూ ఉంటారు. ఆ ప్రాసెస్ని ఏమంటారంటే ఇన్సనరేషన్ అంటారు. ఆ ఇన్సనరేషన్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మొత్తంలో గాలి కాలుష్యం అయితే దుమ్ము, తర్వాత బూడిద వస్తూ ఉంటాయి. అది ఇన్సనరేషన్. దానికి ఆల్టర్నేటివ్గా ఏంటంటే పైరాలసిస్ ఉపయోగిస్తారు. ఈ పైరాలసిస్లో ఆక్సిజన్ని కంట్రోల్డ్గా ఆక్సిజన్ వాడతారు. అంటే తక్కువ ఆక్సిజన్ పరిస్థితుల్లో కానీ, లేకపోతే అసలు కంప్లీట్గా ఆక్సిజన్ లేకుండా కానీ ఈ వ్యర్థ పదార్థాలు మొత్తాన్ని కూడా మండిస్తూ ఉంటారు. సో ఇట్లా మండించడాన్ని ఏమంటారంటే పైరాలసిస్ అంటారు. ఇంపార్టెంట్ అండి. మరి దీనికి ఈ పద్ధతిలో వెలువడేటటువంటి వాయువులు, ద్రవాలు ఏవైతే ఉంటాయో వాటినే ఇక్కడ ఇంధనాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. అవేంటి అంటే వంట చెరుకు, కొబ్బరి, ఆయిల్ ఫాము, చెత్త, మొక్కజొన్న సొప్ప, జీడి మామిడి గింజలు, పెంకులు, వరిగడ్డి, తవుడు, రంప పొట్టు, తారు, మిథైల్ ఆల్కహాలు, ఎస్టిక్ ఆమ్లం, ఎస్టోను. సో ఈ పదార్థాలని చెత్తను కాల్చడానికి ఉపయోగిస్తారు. సో ఇవ్వండి పైరాలసిస్ కోసం, ఈ ప్రాసెస్ కోసం ఉపయోగించేటటువంటి ఇవన్నీ ఉపయోగిస్తారు. సో వీటిని ఉపయోగించి అసలు ఎలాంటి ఆక్సిజన్ లేకుండా వాటిని బర్నింగ్ చేస్తారు. సో దాన్ని పైరాలసిస్ అంటారు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పట్టణాల నుంచి, గృహాల నుంచి వెళ్ళేటటువంటి చెత్తని వాయు సహిత అవాయు పద్ధతుల్లో, జీవ సంబంధమైనటువంటి పద్ధతుల్లో వాటిని కుళ్ళింపజేస్తూ ఉంటారు. అంటే ఏంటి, బ్యాక్టీరియా, వాయు సహిత బ్యాక్టీరియా కానివ్వండి, లేకపోతే అవాయు బ్యాక్టీరియాను ఉపయోగించి వాటి కుళ్ళింపజేసేటట్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు జీవ ఎరువులు తయారు చేస్తుంటారు. పశువుల పేడ నుంచి మనకి ఎక్కువగా చూడండి, పశువుల పేడ నుంచి బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ తయారు చేస్తూ ఉంటారు. మరి గోబర్ గ్యాస్లో మీథేన్ అనేటటువంటి వాయువు ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. మీథేన్ అనేది పశువుల పేడ నుంచి వచ్చే గోబర్ గ్యాస్లో ఉండేటటువంటి గ్యాస్ ఏది అంటే మీథేన్. తర్వాత బ్యూటేన్ అనేటటువంటిది ఇంకోటి ఉంటుందండి, బ్యూటేన్. ఇది మనకి ఎల్పిజి సిలిండర్లో ఉంటుంది బ్యూటేన్. మరి దీన్ని ఎట్ట గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, మీథేన్ అనేది ఏంటంటే గోబర్ గ్యాస్లో ఉంటుంది. అంటే పశువులు ఏం తింటాయి, గడ్డి తింటాయి. గడ్డిని మనం తినే గడ్డిని ఏమంటారు, మేత అంటారు కదా. పశువులు తినే గడ్డిని మేత అంటారు. సో మేత తింటే
పేడ వచ్చింది, ఆ పేడ నుంచి మీథేన్ వచ్చింది. సో కాబట్టి ఇక్కడ మీథేన్ అనే పదంలో మేత అనేటటువంటి దాని నుంచే మనకి గ్యాస్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎల్పిజి అంటే మనం చెప్పాము, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ని మనం ఇంట్లో వాడేటటువంటి సిలిండర్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో బ్యూటేన్ అంటే లేడీస్ వంట చేసే లేడీస్ బ్యూటిఫుల్గా ఉంటారని గుర్తుపెట్టుకోండి, బ్యూటేన్ అని గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ జైవిక సవరీకరణ. మరి చూడండి, జైవిక సవరీకరణ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి పద్ధతుల్లో మన కాల్చడం కానివ్వండి, ఇన్సనరేషన్ కానివ్వండి, పైరాలసిస్ కంటే ఇప్పుడు జైవిక సవరీకరణ అనేది అడ్వాన్స్డ్గా వచ్చినటువంటి పద్ధతి. దీంట్లో కేవలం కొన్ని జంతువుల్ని ఉపయోగించి, సూక్ష్మజీవుల్ని ఉపయోగించి, మొక్కలను ఉపయోగించి ఈ కాలుష్యత పదార్థాలను తొలగిస్తూ ఉంటారు. సో ఈ పద్ధతిని ఏమంటారంటే జైవిక సవరీకరణ అని చెప్పడం జరుగుతుంది. జీవ సంబంధమైనటువంటి పద్ధతుల ద్వారా కాలుష్య కారకాలను తొలగించడాన్ని జైవిక సవరీకరణ, బయో రెమిడియేషన్ అంటారు. ఇంపార్టెంట్ అండి ఇది. జీవ సంబంధమైన పద్ధతుల ద్వారా కలుషిత కారకాలను తొలగించడాన్ని బయో రెమిడియేషన్, జైవిక సవరీకరణ అంటారు. సో దీంట్లో మనకి ఎక్కువ సూక్ష్మజీవులను ఉపయోగిస్తారండి. ఈ సూక్ష్మజీవులను ఉపయోగించి కలుషితమైన పదార్థాలని తొలగిస్తూ ఉంటారు. చూడండి, అప్పుడప్పుడు సముద్రాల్లో వచ్చేటటువంటి ఏమైనా ఆయిల్ ట్యాంకర్లు బ్రేక్ అయిపోయినప్పుడు కానివ్వండి, సముద్రంలో ఆ నూనె తెట్టు వచ్చినప్పుడు కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులు వదిలేస్తారు. ఆ సూక్ష్మజీవులు వదిలేసినప్పుడు ఆ కలుషిత పదార్థాలు మొత్తం కూడా తినేసేవి, శుభ్రం చేస్తాయి. సో ఈ విధంగా సూక్ష్మజీవులను ఉపయోగిస్తే దాన్ని బయో రెమిడియేషన్ అంటారు. తర్వాత కొన్ని మొక్కలను కూడా ఉపయోగిస్తారండి. మొక్కలను ఉపయోగిస్తే దాన్ని ఏమంటారంటే ఫైటో రెమిడియేషన్ అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఫైటో అంటే మొక్కలను ఉపయోగించి కలుషిత పదార్థాలను తొలగించడాన్ని ఫైటో రెమిడియేషన్ అంటారు. తర్వాత లోహాలు, కలుషితాలు వ్యవసాయ పంటల్లో పోగొవడం అనేది ప్రధానమైనటువంటి సమస్య. ఈ వ్యర్థాలను కాల్చడం లేదా బూడిదగా మార్చి లోతైన గొట్టాల్లో పంపడం ద్వారా కలుషితాన్ని తగ్గించవచ్చు. చూడండి, మరి ఇన్సనరేషన్ అని చెప్పాం కదా, ఇన్సనరేషన్ ద్వారా కాల్చడం ద్వారా వచ్చినటువంటి బూడిద ఏదైతే ఉందో ఆ బూడిదని లోతైనటువంటి గొట్టాల ద్వారా భూమిలోకి పంపించడం వల్ల కొంత నేల కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అయితే పాదరసము, సెలీనియం అంటే బాష్పీభవనం చెందేటటువంటి లక్షణం కలిగినటువంటి లోహాలు మొక్క నుంచి నేరుగా మళ్ళీ వాతావరణంలోకి వస్తాయి. ఇప్పుడు మనం కాల్చి వీటిని లోతైనటువంటి భూమిలో పెట్టేసినాం అనుకోండి, మట్టిలో పెట్టినప్పుడు మళ్ళీ ఆ సాయిల్లో ఉన్నటువంటి ఆ పాదరసం, సెలీనియం సంబంధించినటువంటి అవక్షేపాలు మళ్ళీ ఆ మొక్క వేర్ల ద్వారా మళ్ళీ మొక్కలోకి వచ్చి గాలిలో గెలిచిపోతాయి ఇవన్నీ. సో ఇది దీనికి సంబంధించినటువంటి నేల సంరక్షణ చర్యలు అనేవి ఇందులో ఏమీ లేవు. దీంట్లో మనకి మొక్కల్ని పెంచడము, గట్లు కట్టడము, దున్నకుండా వ్యవసాయం చేయటము, తర్వాత కాంటూర్ వ్యవసాయము, తర్వాత పంట మార్పిడి, నేల pH, ఇవన్నీ కూడా మనకి జనరల్గా ఇన్ఫర్మేషన్ దీంట్లో బిట్లు ఏమీ లేవు. క్షారత్వ నిర్వహణ, నేలలో ఉండే జీవులు, స్థానిక పంటలు. సో ఇవన్నీ కూడా ఇది ఈ చాప్టర్ అంటే దీంతో మనకి 9th క్లాస్కి సంబంధించినటువంటి 100% సిలబస్ అనేది మొత్తం కూడా ఇక్కడ మీకు చెప్పడం జరిగిందండి. ఈ తెలంగాణలో టెట్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కూడా ఈ చాప్టర్లన్నీ మీరు చూసుకున్నట్లయితే కేవలం 1 గంట మాత్రమే ఉంటుందండి. ఒక చాప్టర్ మ్యాక్సిమం గంట బావులో మనకి ప్రతి చాప్టర్ని కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఫస్ట్ చాప్టర్ దగ్గర నుంచి దాదాపు చివరి చాప్టర్ వరకు కూడా మనకి ఒక చాప్టర్ 1 గంట చొప్పున మ్యాక్సిమం ఒక 10-15 గంటల్లోనే మొత్తం 100% సిలబస్ మొత్తం కవర్ చేయడం జరిగింది. ఇవన్నీ మీ అందరికి కూడా 100% యూజ్ అవుతాయని ఆశిస్తున్నామండి. ఎవరైనా ఛానల్లో కొత్తగా చూసే ఆస్పిరెంట్స్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.